మనకి వందనాలు తెలుస్తూ ఉన్నాను. మూడవదిగా దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికీ హల్లెలూయా. సంస్కారం లేని వారికి నమస్కారం చేయకూడదంట. ఏం లేకపోతే సంస్కారం లేకపోతే ఏం చేయకూడదు? నమస్కారం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మనకి సంస్కారం నేర్పించాడు. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళని ఎలా ప్రేమించాలి, మనకంటే పెద్దవాళ్ళైనటువంటి అక్కలు, లేదంటే అమ్మవాళ్ళు, పెద్దమ్మలు, అమ్మమ్మలు, లేదంటే తాతయ్యలు, లేదంటే వీళ్ళందరితో ఎలా ఉండాలనేది ప్రభు మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మన సంఘ కాపరిగా దేవుని సేవకులు వారు మన మధ్యలో లేరు. సో వారిని మన్నించమని కోరుతాను. ఎందుకంటే వారి ఆజ్ఞ లేకుండా, వారి పిలవకుండా మరొక సేవకుడు వచ్చి ఇక్కడ ప్రార్థన కూడా ఏర్పాటు చేయడం అంత మంచిది కాదు. సో దయచేసి పాస్టర్ నన్ను మన్నించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా మన ఇంట్లోకి ఎవరైనా వచ్చారనుకోండి, ఒప్పుకుంటాం? అస్సలు కూడంతనే ఊరుకోం. అలాంటిది ఒక సేవకుడు వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ రీతిగా పెడుతున్నదంటే సేవకులు నన్ను మన్నించాలని వారికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీరందరూ ఈ రీతిగా కూడి మనకు కుమారమ్మ గారు ఏర్పాటు చేయబడిన ప్రార్థన కూడికలో, కృతజ్ఞత కూడికలో దేవుడు మాట్లాడడానికి వచ్చిన మీ అందరూ బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని మాట మనం వింటాం. చాలా జాగ్రత్తగా మీరు అందరూ మంచిలో ఉన్నారు. నేనైతే నేననే ఉన్నాను, పర్లేదు. నాకు మీరు మాత్రమే కొంచెం ఇబ్బందులు ఉన్నారు. అయినను కొన్ని నిమిషాలు ఆమె నాకు తెలిసి మీరు అందరూ కూడా ఈ సమయంలో చక్కగా నిద్రిస్తూ ఉంటారు. చక్కగా భోజనం చేసి, చక్కగా పని అంతా కూడా తీరిపోయి, భక్తి భారం అంతా తొలగిపోయి చక్కగా రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో, దయచేసి నన్ను మన్నించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మా ప్రియులు, మా సహోదరి లావణ్య గారు, వారు గతించిన సంవత్సరం 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో లేదా మే నెలలో వారు ఒక కూడికి ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. నేను దేవుని వాక్యం అందించాను. ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. గుర్తుందమ్మా? దేవునికి స్తోత్రం. నన్ను గుర్తుపెట్టుకున్నందుకు, నన్ను జ్ఞాపకం ఉంచుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. మీ మధ్యలో చేరి ఈ మాటలు అందించడానికి, దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క సంఘములో చేర్చబడిన మీ అందరిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని మాట మనం విందాం. ప్రియ తల్లి గారు కుమారమ్మ గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం అందరం విన్నాం. ఆమె దేవుడు గతించిన సంవత్సరంలో తల్లి గారి జీవితంలో, వారి కుటుంబంలో వారి చిన్న కుమారుడు రవి గారు కదమ్మా, 3వ బాబు జరిగినటువంటి యాక్సిడెంట్. చూసారా, నేను 2 నిమిషాలు చూడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రవిబాబు గారికి జరిగింది. ఆమె చూసారా, తల్లిగా మీకు గుర్తు రాకపోయినా పాస్టర్ గారికి నాకు గుర్తు. దేవునికి స్తోత్రం. రవిబాబుకి జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఎంతోమంది అనుకున్నారు ప్రాణాలు పోతాయేమో, చచ్చిపోతారేమో. డాక్టర్లు కూడా చెప్పలేనటువంటి, లేదంటే డాక్టర్లు కూడా అంతు చిక్కలేనటువంటి మాట ఏంటంటే, ఈ బిడ్డను ఎవరు బ్రతికించారో ఏదో తెలియదు కదండి, మీరు నమ్మిన దేవుడు మాత్రమే బ్రతికించారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాత్రమే బ్రతికించగలడు. దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. నజరేయుడైన యేసు మాత్రమే మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగల దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్ప మనం బ్రతికించగలవాడు ఎవడు? నా నజరేయుడైనటువంటి యేసు తప్ప మనకు ఆరోగ్యం ఇవ్వగల దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎవరైనా అడిగితే, నా యేసు తప్ప మనల్ని ఎవరు కూడా బ్రతికించలేరు, మనల్ని ఎవరు కూడా పెంచి పోషించలేరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా సహోదరి లావణ్య గారు ఏర్పాటు చేయబడిన ప్రార్థన గుడికలు ముగించుకున్న తర్వాత ఆంటీ గారు కుమారమ్మ గారికి పిలిచి, అయ్యా మా బాబు గురించి ప్రార్థన చేయండి, మా బాబుని దేవుడు బాగు చేయనట్లుగా, మా బాబుని దేవుడు బాగు చేసి స్వస్థపరిచినట్లుగా, మా బాబు దేవుడు నమ్ముకున్నట్లుగా, మా బాబుకి వివాహం చేయాలనుకుంటున్నాం, అది కూడా కనుక జరిగినట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేవుడి చిత్తం అయితే 2024 సంవత్సరంలో మా బాబుకి వివాహం స్థిరపడినప్పుడు, కుదుర్చబడినప్పుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం అని తల్లి గారు మాకు ఎంతగానో జ్ఞాపకం చేశారు. దేవునికి స్తోత్రం. ఆ బాబుకి పెళ్లి కుదుర్చబడింది, పెళ్లి అయిపోయింది. ఎన్నైందమ్మా? 7 నెలలు అయింది. దేవునికి స్తోత్రం. పెళ్లి అయిపోయి 7 నెలలు అయిపోయింది.
మాకు మాత్రం మాట చెప్పలా. దేవునికి స్తోత్రం. కానీ ఏది ఏమైనా దేవుడు జరిగించినటువంటి ఈ గొప్ప కార్యం బట్టి 2024 సంవత్సరంలో జరగలేనటువంటి ప్రార్థన కూడిక ఈ 2025 సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసం 16వ తారీఖున దేవుడు గారిని జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. 2 నిమిషాలు మాట్లాడడం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 19వ వచన భాగం. కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 19వ వచన భాగం చదవండి. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ కూడా నాతో పాటు చెప్పండి. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము, చెప్పండి, మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కలుగుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రియుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు మరొక్కసారి వందనాలు తెలుస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుగా మా అందరితో మీరు మాట్లాడడం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. లెక్క చెప్తాం. ఆమేన్. గమనించండి, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మనలో ప్రభువు కార్యము జరిగించును గాక. ఆమె చెప్పండి. దేవుడు మనలో తన కార్యము జరిగించును గాక. గట్టిగా ఆమేన్. ఆమేన్. గట్టిగా మాట్లాడట్లా. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడు మనం బలపరచును గాక. దేవుడు మనం ఆశీర్వదించును గాక. దేవుడు మనకి రక్షణ కలిగించును గాక. దేవుడు మనకు స్వస్థత ఇచ్చును గాక. ఆమె ఇంతమంది ఉన్నారు. ఆమె అనట్లేదు మీరు అందరూ. గట్టిగా చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అన్నమాట గట్టిగా చెప్పాలి. గట్టిగా ఆమేన్. ఎందుకు చెప్పండి ఆమేన్ అన్నమాట ఎందుకనాలి? అంటే దేవుడు మనకి ఆశీర్వదించడం అలా జరగకూడదు. మీకు మనం జరగలేదు ఏం చేయాలి? ఆమేన్. దేవుడు ప్రతి భర్తను మార్చును గాక, త్రాగుబోతులను మార్చును గాక, సంతానం లేని వారికి సంతానం ఇచ్చును గాక, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చును గాక, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చును గాక, స్వస్థత లేని వారికి స్వస్థత ఇచ్చును గాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చును గాక, చదువు రాని వారికి చదువు ఇచ్చును గాక, దేవుడు గొప్ప కార్యం జరిగించును గాక, వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించును గాక. ఆమేన్. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాగా వినండి. కుమారమ్మ గారి జీవితంలో జరిగించిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఆమె ఆయన మనలను ఉద్ధరించే దేవుడిగా ఉన్నాడు. ఆమె ఆయన మనలను అనేక రీతులుగా కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నట్టు మన జీవితాల్లో ప్రభువు ఒక గొప్ప కార్యం జరిగించి ఈ రోజు ఈ కూడిక అయినంతరం ప్రభు మనతో ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఎవరు మాట్లాడుతూ సైలెంట్గా ఉన్నారు. ఎవరు మాట్లాడారు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, కీర్తనకారుడు 68వ సంకీర్తన 19వ వచనం వాళ్ళు రాయబడిన మాట, ప్రభువు స్తుతినందును గాక. ఎందుకు స్తుతులు ఉండాలి? దేవునికి ఎందుకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించాలి? ఆయన ఎందుకు స్తుతులకు అర్హుడు, ఆయన ఎందుకు పూజకు అర్హుడు అని అడిగితే, ఎవరైనా మనకు ఉపకారం చేస్తాం మనం ఏం చేస్తాం? వాళ్ళకి అపకారం చేస్తాం కదా. ఎవరైనా మనకు ఉపకారం చేశారనుకోండి, ఎవరైనా మనకి సహాయం చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళకి గట్టి చెప్పండి. అపకారం చేయాలి, ఉపకారం చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మమ్మల్ని ప్రేమించి కుమారమ్మ గారు మమ్మల్ని ఇక్కడ పిలిపించారండి. మేము ప్రార్థన చేసాం. మమ్మల్ని పిలిచినందుకు వాళ్ళు మాకు ఉపకారం చేశారు కాబట్టి రేపొద్దున మేమేం చేయాలి? వాళ్ళకి ఉపకారం చేయకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మేము పలకరించకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ప్రార్థన చేయకుండా మరలా మా లావణ్య గారు మా సిస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, అప్పుడు కుమారమ్మ గారు ఏమంటారు?
పలానా సేవకులు పలానా ప్రాంతం నుంచి వచ్చారు, మేము కూడికి ఏర్పాటు చేస్తే మేము పిలిస్తే వాక్యం చెప్పిన ఆయన ఈరోజు మా ఇంటికి రాకుండా మా గుమ్మం ఎక్కకుండా మేము ఇచ్చింది తీసుకోకుండా మేము ఏది ఇచ్చినా కానీ పలకరించకుండా మరలా మమ్మల్ని చూసి చూడన్నట్టు వెళ్ళిపోయారు, ఈ పాస్ గారు ఇంకోసారి మా గుమ్మం ఎక్కకూడదురా అంటారు అనుకోరా? గమనించదగిన ఒక విషయం ఏంటంటే దేవుడు మనకు ఉపకారిగా ఉన్నాడు. చదవండి 145వ సంకీర్తన 9వ చరణం. 145వ సంకీర్తన 9వ చరణం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. విషయం మీద జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ప్రభు స్తుతులు ఉండాలి, ఎందుకు దేవునికి స్తోత్రాలు చెప్పాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించగలిగితే ఆయన ఉపకారము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అందరికీ ఉపకారి. ఆయన ఎవరు? ఉపకారం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, గొప్ప కార్యం జరిగించే దేవుడు, మన ప్రేమించే దేవుడు, మనకి రక్షణ భాగ్యం ఇచ్చే దేవుడు, వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలా కాపాడే దేవుడు ఆయనే. నచ్చలేదైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉపకారము చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం. మరి మీరు అడగచ్చు, ఏ ఉపకారం చేశాడండి, ఆయన ఎలాగో గొప్ప కార్యం చేశాడండి అని అడిగితే, వారి యొక్క కుమారుడు జీవితంలో, రవిబాబు జీవితంలో నా దేవుడు ఉపకారం చేశాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనకి ఏదైనా కొంచెం రోగం వచ్చిందనుకోండి, బలహీనతలు ఉన్నాయనుకోండి, అనేక రీతిగా బాధపడతాం అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు, పలానా టెస్టులు చేయాలండి, పలానా రకరకాలైనటువంటి ఈ స్కానింగ్లు, అవన్నీ కూడా ఎక్స్రేలు, ఇవన్నీ తీయాలని అని చెప్పి ఒక రోగం కోసం మనం వెళ్తే లేనిపోయిన రోగాలు అంటికట్టేవాడే వైద్యుడు. రోజంతా కష్టపడి ఎండనక వాననక మంచనగా ప్రతిరోజు కంటికి రెప్పలా కష్టపడినటువంటి మనకు కొంచెం రోగం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ డాక్టర్ గారు చూసి మళ్ళీ ఏమంటారంటే, అమ్మా ఇది ఈ రోగం కాదు కానీ ఇంకా చాలా రోగాలు ఉన్నాయి, అనేక టెస్టులు మీరు చేయించుకోవాలి, ప్రతి ఒక్క టెస్టులు మీరు అన్ని కూడా చేయించుకున్న తర్వాత అప్పుడు నా దగ్గరికి రండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను, నేను మీకు అరుకిస్తాను, నేను మీకు టాబ్లెట్ ఇస్తాను అని చెప్పి మనం సంపాదించిన డబ్బంతా కూడా ఎక్కడతాం, వైద్యుడికి హాస్పిటల్ పెట్టేస్తాం. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. నీ దగ్గర నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా ఆరోగ్యం ఇచ్చే దేవుడు నజరేయుడైన యేసు దేవుడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అనేక రకాలైనటువంటి టెస్టులు చేశారు రవిబాబుకి. ఈ బాబు బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు డాక్టర్లు. ఎన్నో రీతిలో ఎన్నో వైద్యులు వచ్చి పరిశీలించారు, పరీక్షించారు, ఎన్నో టెస్టులు చేశారు. ఎన్నో రీతిలో చెప్పిన మాట ఏంటంటే, ఈ బాబు బ్రతకడం అని చెప్పినటువంటి ఆ డాక్టర్లు ఎదితే నా దేవుడు రవిబాబుని ఆయన సజీవుడిగా లావనెత్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నో గొప్ప కార్యాలు జరిగించగల దేవుడు నజరేయుడైన యేసు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆయన ఉపకారము చేయగల దేవుడు. చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? ఉపకారం చేయగల దేవుడు. దేవుడికి స్తోత్రం. 2024వ సంవత్సరంలో నువ్వెంత బాధపడ్డావు, నువ్వెంత కన్నీరు కాచావు, అయ్యో నా కుటుంబం ఏమైపోతుందో, అయ్యో నా భర్త త్రాగుబోతున్నాడు కదా, అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదు కదా, అయ్యో నా భర్త నా మాట విని, నా భార్య నా మాట విని, నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా నడిచి నా అడుగు జాడలు నడిస్తే, దేవుడి సేవలు ఎదిగితే, దేవుడి మాటలు వింటే, దేవుడి సన్నిధిలో ఉంటే నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేస్తాడు కదా, నా కుటుంబాన్ని సంరక్షిస్తాడు కదా, నా కుటుంబాన్ని లేవనెత్తుతాడు అనేటువంటి ఆలోచన ద్వారా 2024వ సంవత్సరంలో నేనెంతో పరీక్షను నీ బ్రతుకును ఇప్పుడు 2025వ సంవత్సరంలో నా ప్రభు నీ కుటుంబాన్ని మార్చును గాక, నా ప్రభు నీ కుటుంబాన్ని లేవనెత్తును గాక, నీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక, నువ్వు అనుకుని ఊహించిన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించును గాక, ప్రభు నీ భర్తలను మార్చును గాక, నీ పిల్లలను మార్చును గాక, తన సేవలు నడిపించును గాక. చెప్పండి. ఒకటి, ఆయన ఉపకారము చేయగలిగిన దేవుడు. ఆమేన్. ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేశాడు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విషయంలోకి వెళ్తున్నాం. చదవండి 68వ సంకీర్తన 19వ వచనంలో, ప్రభువు స్తుతి నొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే మన భారాన్ని ఏం చేస్తున్నాడు? గడి చెప్పాలి, గడి చెప్పాలి. ఏం చేస్తున్నాడు? ఏం భరిస్తున్నాడు? భారం. ఏ భారం?
మన భారం. దేవునికి స్తోత్రం. మాట్లాడినామండి. ఇప్పుడు పెద్దవాళ్ళుగా చాలా మంది తల్లులు తండ్రులు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు కలిగినటువంటి పిల్లల భార్యను వాళ్ళు ఎంత మోసారు. పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి భార్య వచ్చిన తర్వాత, పెళ్లి యొక్క భర్త వచ్చిన తర్వాత వారి యొక్క కుటుంబ జీవితంలో ఎన్ని భారాలు మొదలైన ఆలోచించండి. కొత్తగా పెళ్ళినటువంటి వాళ్ళు కూడా అడగండి, అమ్మా నీ కుటుంబ భారం ఎలా ఉంది? మీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా? నీ భర్త నిన్ను మంచిగా చూసుకుంటున్నాడా? నీ భార్య నీకు లోబడుతుందా అని పెళ్ళైనటువంటి వాళ్ళందరూ అడగండి. వాళ్ళందరూ అంటారు, పెళ్ళైనటువంటి తర్వాత 3 నాలుగు ముచ్చట అయిన తర్వాత పెళ్ళి ఎందుకు చేసుకున్నామా అనిపిస్తుందంట. ఎవరికి? భర్త ఒకటి కాదు, భార్య కూడా. దేవునికి ఇష్టం. ఎందుకు చేసుకున్నావురా బాబు అనిపిస్తుందంట. అంటే అర్థం ఏంటి? పెళ్లి 3 నాలుగు ముచ్చట కోసమే చేసుకోకూడదు. నీతో కలకాలం జీవితాంతం బ్రతకడానికి తన తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది భార్య. అయిన వారిని, తల్లిదండ్రులను కన్న పేగులు తెచ్చుకొని నీ దగ్గర, నీ అత్తింటి దగ్గర, లేదంటే నీ తల్లిదండ్రుల దగ్గర, నీ అన్నదమ్ముల దగ్గర నీ నమ్మిక ప్రకారం బ్రతకడానికి వచ్చిన నీ భార్యని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, బాధని పంపకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త బయటికి వెళ్ళి పని చేసి వచ్చిన తర్వాత, అమ్మాయి నేను చాలా అలసిపోయి కొంచెం వేడిలు పెట్టాను, కానీ చాలా మంది భార్యలు అంటారు పెట్టుకో అంటే ఏమంటారా, పెట్టుకో నేను ఎంత అలసిపోయింది తెలుసా అని అన్నప్పుడు భర్తకి ఏమొస్తుంది అని చాలా ప్రేమ వస్తుంది కదా. తీసుకొచ్చినటువంటి స్వీటు, తీసుకొచ్చినటువంటి మల్లెపూలు, ఇవన్నీ ఏం చేస్తాడు? నా భార్య నాకు భలే ఆహ్వానం పలికింది, అబ్బా నా భార్య అంటే ఇలా ఉండాలి అని చెప్పి వెంటనే ఆ పూలు తీసుకెళ్ళి తల పెడతారు కదా, వెంటనే స్వీట్ తీసుకుని నోట్లు పెడతారు కదా, తీసుకెళ్ళి మొత్తం నేల మొత్తం చేస్తారు. నా వైపు అంటారమ్మా, అమ్మా నా వైపు దేవునికి స్తోత్రం. ఎప్పటి రోజు చేతులు బయట దేవుని సేవకులు కాబట్టి కొన్ని ప్రాంతాలు తిరుగుతారు. ఏమో ఇక్కడ ఉన్న ప్రజలు నాకు తెలిసి అందరూ మంచివాళ్ళు. ఆమె మీరందరూ కానీ మీ భర్తను చాలా మంచిగా ప్రేమిస్తున్నారు, మీ భర్తలకు చాలా గౌరవిస్తున్నారు. మీ భర్తలకే కాదు, మీ భర్తలు కూడా మీకు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య భర్తలు ఎప్పుడైతే అన్యోన్యంగా ఉన్నారనుకోండి, అత్తగారు వచ్చలేరు, అత్తగారు మామగారు వార్చలేరు, తట్టుకోలేరు. కొన్ని అత్తగారు మామగారు పక్కన పెట్టండి. అమ్మా వినండి, స్తోత్రం స్తోత్రం. అమ్మా స్తోత్రం. నాకు ఎక్కడ అమ్మ తల్లి నా తెలిసి మైక్ మీకు ఇస్తారు. నా ప్రసంగం అయిన తర్వాత మీ ప్రసంగం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తాను తెలుసా? అనుదినము, దినదినము, ప్రతి దినము దేవుడే మన భారాలు మోస్తున్నాడు. నీ భర్త కాదు నీ భారాలు మోసేది, నీ భార్య కాదు నీ భారాలు మోసేది, నీ పిల్లల భార్య నువ్వు కాదు మోసేది. నజరేయుడైన యేసు ఒక్కడే మన ప్రతి భారాన్ని మోస్తున్నాడు. మాట చెప్పినా, ఆయనను పిడిగుద్దులతో గుద్దారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనను కొరడా దెబ్బలతో కొట్టారు, ఆయన శరీరం అంతా కూడా చీలిపోయింది. ఆయనను 3 రేకుల మీద వేలాడ చేసినప్పుడు ఆయన మన భార్యను భరించాడు. నీలాగా నాలాగా కొన్ని సందర్భాలు గొడవలు పెట్టుకుని విడిపోలేదు నా యేసు. మన కొరకు అన్ని తగ్గించుకుని తట్టుకున్నాడు, మన భారాన్ని మోసాడు. అటువంటి భారాన్ని మోసినటువంటి ఆ యేసు ప్రభు ఏం చేశాడంటే మన నిత్య భారమంతా కూడా మోసిన ఆ దేవుడు ఈ రోజు నేను ఏం చేస్తాను తెలుసా? నీ భారము నా మీద వేయండి. చదవండి ఒకసారి, చదవన్న మాట చదవండి ఒకసారి. స్తోత్రం స్తోత్రం. ఒక మాట చూపిస్తాను, చదవండి. ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథమందు రాబడిన మాట. ఆయన మన భారాన్ని భరించే దేవుడిగా ఉన్నాడు, మన భారాన్ని మోసే దేవుడిగా మనకున్నాడు. స్తోత్రం స్తోత్రం. ఒక మాట చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక చదవండి. 5వ అధ్యాయము దాంట్లో రాయబడిన మాట 6వ వచన భాగం. దేవుడు తగిన కాలమందు సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండండి. చూడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద? చెప్పండి గట్టిగా. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే, ఇదిగో
అనవసరంగా నేను కట్టబెట్టారు కానీ ఇదిగో నువ్వు మోసుకో, నీ పిల్లలు నువ్వు తీసుకో అని చాలా మంది కొన్ని సందర్భాలలో, బాగా వినండి, కొన్ని సందర్భాలలో ఈ తల్లి కష్టపడిన కష్టాన్ని అర్థం చేసుకోలేక భర్తలు మాట్లాడుతుంటే, భర్తలు ఆ రీతిగా అంటుంటుంటే అప్పుడు ఈ తల్లుడు చేసే పని ఏంటంటే, చూసుకో నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేటువంటి తల్లి లేకపోలేదు. ఎందుకు విషయం చెప్తాను తెలుసా? మీ చింత యావత్తు గురించి నీ భర్త ఆలోచిస్తాడో లేదో పక్కన పెట్టు, నీ భార్య ఆలోచిస్తాడో లేదో పక్కన పెట్టు, నీ పిల్లలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేక రీతిగా చదువుకోండిరా, బాగుపడండిరా, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి, మంచిగా బ్రతకండిరా అని తల్లిదండ్రులుగా మీరు ఎంత చెప్పినా మీ మాటలు లెక్క చేయకుండా, మీ మాటలు పెడచోలు పెట్టి ఇష్టానుసారంగా బజార్లో ఆ రీతిగా బ్రతుకుతున్నటువంటి పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ చింత యావత్తు ఆయన మోస్తున్నారు. ఎవరు? చెప్పండి మాట. ఎవరు? యేసు ప్రభువే చింత యావత్తు మోస్తున్నాడు. అందుకని 68వ సంకీర్తనలో 19 రాబడిన మాట, అవును దినము ఆయన మా భారము భరించదగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. ఏ భారమైనా పర్లా, ఆ డబ్బుల భారమా, ఆర్థిక భారమా, కుటుంబ భారమా, పిల్లల చదువు భారమా, నీ భర్త భారమా, నీ భార్య భారమా, ఏ భారమైన పర్లా, మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అండ్ ఈస్ కాలింగ్ యు ఆల్ ద పీపుల్ అండ్ ప్లీజ్ కంఫర్ట్ మీ అని ఏం చేస్తున్నాడు? నేను మిమ్మల్ని ఆదరించదగిన దేవుడు, నేను మిమ్మల్ని ప్రేమించదగిన దేవుడు, మీ భారాన్ని మోయగల దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉపకారం చేసే దేవుడు. చెప్పండి ఒకటి. మాట్లాడంట సహోదరు గట్టిగా. ఎవరో అన్నారంట ఉపకారం చేయకూడదు అయ్యారు. మనందరూ కూడా ఉప్పేసేయండి. ఎందులో కోపంలో కొంతమంది ఆడవాళ్ళు కోపం వస్తే వాళ్ళకి ఆ కోపని ఎలా తెచ్చుకోవాలి తెలుసా? భర్తకి అన్నం పెట్టేటప్పుడు ఆ కూరలో ఎక్కువ ఉప్పేసేయడము. కొంతమంది ఆ కోపని ఎలా తెచ్చుకోవడం అన్నం శివుడు చేసేయడము. ఏమో ఏంటి నిన్న బాగానే ఉంది కదా, ఇప్పుడేంటి అన్నం శివుడు అలాగే ఉంటుంది తిను అన్నీ చేయాలి వాళ్ళు అంటారు. ఇలా దేవుడికి స్తోత్రం. కానీ భర్త కొన్ని సందర్భాల్లో అది నువ్వు ఎన్ని చేసినా సరే అన్నం జాగ్రత్తగా తింటున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఒక్క మాట కూడా అనట్లేదంటే నీ భర్తని మీద అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడని అర్థం. నిన్ను అనేక రీతిగా ఎంతో మంది అత్తమ్మని తిట్టుండొచ్చేమో, అమ్మ నాన్న తిట్టుండొచ్చేమో, అనేక రీతిగా నువ్వు ఏడుస్తుంటే నీ భర్త నీ పక్కన చేరి అమ్మ ఏం కాదు ధైర్యంగా ఉండు అని భరోసా ఇచ్చే వాడే భర్త. భర్త అంటే భరించేవాడని అర్థం. నా దేవుడు మనం భరిస్తాడు. ఎన్నో మార్లు తగ్గిపోయాం. 2024 సంవత్సరంలో ఎన్ని మార్లు సన్నిధికి వెళ్లకుండా, చర్చికి వెళ్లకుండా, ఆరాధన చేయకుండా, దేవుడిని స్మరించకుండా ఎన్నిసార్లు ఆగిపోయాం. అయినా ప్రభు మనం ప్రేమించలేదా? అయినా ప్రభు మనకి కృప చూపించలేదా? అయినా ప్రభు మనల్ని ప్రేమించి ఇదిగో ఈ 2025 సంవత్సరంలో ఆయన మనకు ఆయుష్ పొడిగించలేదా? దేవునికి స్తోత్రం. ఒకటి ఉపకారం చేసే దేవుడు. చెప్పండి నాతో. 2 మన భారము భరించే దేవుడు. చెప్పాలి. 3 విషయం చెప్పి ముగిస్తాను. చదవండి 68వ సంకీర్తనలోనే 20వ. దేవుడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. చెప్పండి ఇక్కడికి. హల్లెలూయా. 2వ లైన్లో మరణము తప్పించుట ప్రభువైన అన్న మాట. ఇక్కడ వశీకరణ ఎప్పుడైతే విన్నది మాట. వశీకరణ అంటే అర్థం చేశా? వెరీ గుడ్. ఏంటంట? వశపరచుకోవడం. కొంతమంది బాగా బ్రతుకుతున్నారనుకోండి, వీళ్ళు బాగోకూడదని చెప్పి, వీళ్ళ కుటుంబంలో ఎప్పుడు సమస్య రావాలని చెప్పి చాలా మంది నానా రకాలుగా తమ కుళ్ళిపోతుందనంత మంచి వాళ్ళగా నటిస్తారు, మన మధ్య మంచిగా మాట్లాడతారు మన ఎదుట, కానీ వెనకాల మాత్రం బాబు వీళ్ళు ఎదిగిపోతారా, వీళ్ళు ఎదగకూడదురా అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా మీ దగ్గర ఉన్నారు తెలియదు, కానీ మా దగ్గర చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరు ఎన్ననుకున్నా, ఎన్ని రీతిగా మాట్లాడుకున్నా నా దేవుడు మాత్రం ఎప్పుడు ఒకటే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచి చేసే దేవుడు తప్ప ఆయన హాని చేసే దేవుడు కాదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా.
ఇక్కడ మాట్లాడుతున్న మాట మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం, ఆయన చేతిలో ఉన్నాయి. బ్రతకాలన్నా చనిపోవాలన్నా, మనము బ్రతికి బట్ట కట్టాలన్నా, ఎదుటివారితో మంచిగా మాట్లాడాలన్నా, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తులోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్సిడెంట్ లో చచ్చిపోయారండి. 2018 సంవత్సరం నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ రీతిగానే వాక్యం చెప్పడం డిసెంబర్ నెల 22వ తారీఖు మా ప్రాంతం నుంచి భీమవరం మొదలుకు ఇంచుమించు ఒక 80-70 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక సంఘానికి మమ్మల్ని ఆహ్వానించారు వాక్యం చెప్పడానికి. నేను మా బామ్మర్ది కలిసి ప్రయాణం పెడతా ఉంటుంటే ఇంచుమించు 20 కిలోమీటర్ల లోపే మేము అలాగా బండి మీద వెళ్తా ఉంటున్న సందర్భాలలో ఎదురుగా వస్తున్నటువంటి కారు ఇంచుమించు ఒక 100 స్పీడ్లో ఉన్నాడేమో, మమ్మల్ని ఒక్కసారిగా గుద్దాడు. ఇంచుమించు 6 అడుగుల ఎత్తులో బైక్తో పాటు మేము కూడా ఎగిరి కింద పడ్డాం. చచ్చిపోయామేమో అనుకున్నాం. నా 2 కళ్ళు ఇరిగిపోయినాయేమో, లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, సరిగ్గా నుంచోలేకపోతున్నాను, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నాకైతే ఏమైనా అయిపోయినా పక్కన వెళ్ళాం. నాతో పాటు వచ్చినటువంటి మా బామ్మర్తికి ఏమైనా అయితే ఎవరు సమాధానం చెప్పాలి? నేనే చెప్పుకోవాలి. ఏమంటారు? ఇదిగో నీ కొడుకు తీసుకెళ్ళాడు, నా కొడుకుని చెప్పేశాడు, ఏ కుటుంబం అనేది అని అంటారేమో మా నాన్నగారిని, మా కుటుంబాన్ని ఏమైనా అంటారేమో చెప్పి నేనేమో ఆనందపడుతున్నాను. మా బామ్మర్ది కూడా పైన కింద పడిపోయాడేమో, మొత్తం చుట్టుపక్కల ఇక్కడ గుడ్డు దగ్గర అంతా కూడా చాలా దెబ్బలు తగిలినాయి. మా బండి అంతా నాశనం అయిపోయింది. బండి కదలట్లేదు, బండి మూవ్ అవ్వట్లేదు, వెళ్ళట్లేదు. ఒకటే అనుకున్నాను, ఇంటికి ఫోన్ చేశాను, నాన్నగారు నేను యాక్సిడెంట్ జరిగింది, ఏం చేయమని అడిగితే, ఒరే మీరు ఎలా ఉన్నారు, అర్జెంట్ బస్సుకి ఇంటికి వచ్చేది అని అన్నారు. ఆ రోజు నేను చెప్పిన మాట, నాన్నగారు మేము దేవుని పరిచయకి వెళ్తున్నాం, బ్రతికితే క్రీస్తులో బ్రతికితాం, మేమైతే ఇంటికి రాం. అప్పుడు ఇంచుమించు దగ్గర సమయం 6:40 కావస్తుంది సాయంకాలం. ఇలాగే మొత్తం డిసెంబర్ నెలంతా కానీ మనకు అంతగా అర్థమయ్యే విషయం, మొత్తం అంతా కూడా మంచు పట్టేసింది, చీకటి అయిపోయింది, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అప్పుడు నా జోబులు 5,000 ఉన్నాయి, క్యాలెండర్లు వేయించడానికి వెళ్తున్నాను. ఎప్పుడైతే పైకి ఎగిరిపోయానో ఆ పైకి ఆ నోట్లో కూడా పైకి ఎగిరి కింద పడిపోయింది. అందరూ కూడా కొంతమంది ఏది నాకు ఇస్తున్నారేమో అనుకున్నాను. నా చేతికి ఇంచుమించు 2,000 మాత్రం వచ్చి 3,000 ఎగిరిపోయింది. తీసేసాను. ఏం చేయను, ఎవరికి చెప్పాలి ఈ మాట? అలాగే కుర్చీలో కూర్చోబెట్టారు, లేవదీసి ప్రార్థన చేసుకున్న, ప్రభువా నన్ను ఆదరించేవాడు నువ్వు తప్ప, నా కన్నీరు తుడిచేవాడు నువ్వు తప్ప నాకెవరు, నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో ఆ బాబు ఇంచుమించు ఒక 40 కిలోమీటర్ల దూరం ఉండేటట్టు ఆయన మా కోసం పరిగెత్తుకుంటూ ఆ ఒక బైక్ ఎత్తుకొని చాలా స్పీడ్లో మా కోసం వచ్చాడు. మమ్మల్ని ఎక్కించుకొని గణపాలెం ప్రాంతానికి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి మళ్ళీ వెంటనే ఇంజక్షన్ చేయించి టాబ్లెట్లు ఇచ్చి మళ్ళా మీటింగ్ తీసుకెళ్ళిపోయాడు. మీటింగ్ తీసుకెళ్ళి కాసేపు మమ్మల్ని అలాగే పరుడు పెట్టి మా కొరకు వేడిని కాచిపెట్టి మా గాయాలు తుడిచి మా వస్త్రాన్ని చిరిగిపోతే తన వస్త్రాలు మాకు ఇచ్చాడు. అక్కడ నిలబడి ఇలాగే మోకరించి ఇలాగే నిలబడి దేవుని మాటలు చెప్తున్నాను. దేవుడే నన్ను బ్రతికించాడు, మరణము తప్పించుట ఆయన వశం. నా చేతిలో లేదు, నా చేతిలో లేదు. నేను ఎంత జాగ్రత్తగా బయటకున్నా అటుపక్క నుంచి వచ్చేటోడు ఎలా వస్తాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు బ్రతుకుంటామో తెలియదు, మన ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోతాయో తెలియదు. అందుకే అంటారు కదా, మనం కొనుక్కున్న ప్రతి వస్తువుకి ఆఖరికి వేసుకున్న కోటు కూడా గ్యారెంటీ ఉంది. ఉతికితే మాసిపోదండి, ఉతికితే మన్నికిపోదండి, బాగానే ఉంటుందండి అని కొనుక్కున్నప్పుడు ఇంచుమించు ఒక 1,000 రూపాయలు 1,500 పెట్టి కొనుక్కుని ఈ కోటికి గ్యారెంటీ ఉంది. మన బ్రతుకుకి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేని బ్రతుకు ఇంచుమించు 70-80 సంవత్సరాలు బ్రతుకుతున్నాం. అయ్యో నీ వయసు ఎంత? అయ్యో నీ వయసు 70 సంవత్సరాలు. గ్యారెంటీ ఉందా? 70 సంవత్సరాలు వచ్చినా సరే గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేని మన బ్రతుకులను నా దేవుడు గ్యారెంటీ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు బ్రతికించిన దేవుడి సన్నిధానంలో ఒక ఒడంబడిక చేసుకుని ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వస్తా, ఆమె నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. ఆ తల్లి గారితో చెప్పాను, అమ్మా మీరు ప్రార్థన పెట్టుకుని మనం పిలవండి, మేము వస్తామంటే. అయ్యా అంత దూరం నుంచి వస్తారా? వస్తాం. అమ్మాయి పెళ్ళికి కాదు మనం వెళ్ళేది, ఫంక్షన్ కాదు, సౌత మంది కాదు, దేవుని యొక్క పని నిమిత్తం ప్రయాణం చేస్తాం. దేవునికి స్తోత్రం.
మీ దగ్గరికి రావాలంటే కనుక నెలకు ఒక రోజు కూడికి ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా అంత దూరం నుంచి వస్తా. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని మాట్లాడుతున్నాను, నెలలో ఒక రోజు ఇదిగా కూడికి ఏర్పాటు చేస్తా. అందరూ వస్తారా? నెలలో ఒకసారి వస్తారా? అయ్యారు సెలవులు అయిపోయిన తర్వాత మేము అమ్మగారికి వెళ్ళిపోతామండి, మా అత్తగారికి వెళ్ళిపోతాం. అప్పుడు మేము వంట ఎలా వస్తాం అయ్యారు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట గుర్తు పెట్టుకోండి, నా దేవుడు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆ రోజునే వెళ్ళిపోయాడు, మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె ఆయన వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు రెడీగా ఉంటే సిద్ధపడితే తీసుకెళ్తాడు. ఆమె న్యాయం బయటికి వెళ్ళారండి, ఫోన్ చేశారు, అమ్మాయి నేను త్వరగా వచ్చేస్తున్నాను, నేను బయటికి బట్ట పడాలని అన్నావు కదా, త్వరగా రెడీ అవు, నేను రాగారే బయటికి వెళ్తాను అని అందరూ అనుకోండి. ఏం చేస్తారు మీరు? చెప్పేమా ఆయన ఎప్పుడు వస్తాడు ఇక్కడ మనం సీరియస్ అవుతాయి. లోపల కూర్చుంది రాబాయ్, ఆయన రాలే వచ్చాడు. మీ ఆయన గారు మీరు సిద్ధపడలేదు, తీసుకెళ్తాడా? ఏం చేస్తాడు? ఆయన ఎక్కడికి వెళ్తాడమ్మా? ఆయన ఎక్కడికి వెళ్తావు? మీరు అడిగిన కారణం చేత తీసుకెళ్తానన్నాడు, మీరు సిద్ధపడలేదు. ఆ రోజు సెలవు. ఇంకెప్పుడు కూడా ఇంకొకసారి ఎవరిని వెళ్దామని అన్నావు అనుకో, నీకు తోడు తీస్తా. ఎందుకు? నేను చెప్పిన మాట నువ్వు, నేను అనుకున్న గడియ వచ్చాను, నేను చెప్పిన ప్రకారం వచ్చాను. నువ్వు ఎంత మాత్రం సిద్ధపడకపోతే నేను ఎలా తీసుకెళ్తాను? ఇక్కడ అంటున్న మాట, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఆయన చేతులు మనం ఇమిడిపోతే ఆయన ఎలా వాడుకుంటారో వాడుకుంటారు. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నం ఉండేటప్పుడు అన్నం అంతా ఉడికిందా లేదా మొత్తం సిగ్గెట్టి చూడడం చెప్పాలి. ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే అన్నం ఉడికిపోయింది, నీకు అంత జ్ఞానం అంటే మనలో నా దేవుడు ప్రతిరోజు కూడా పరిశీలిస్తున్నాడు. మన భక్తి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, దేవుడికి ఇష్టడిగా బ్రతుకుతున్నామా, దేవుడు అనుకుంటున్నట్టుగా ఉన్నామా, ఆయన అనుకున్నట్టుగా లేకపోతే నా దేవుడు మరలా మరొక అవకాశం ఇస్తున్నాడు. The Lord has given a choice to our life. దేవుడికి స్తోత్రం. మన జీవితానికి మరొక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడైనా మారుతావేమోనని నన్ను మాట్లాడినామండి. ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేతులు పైకి ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఓకే తెచ్చండి. తీసుకోలేని వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మేము బాప్తిసం తీసుకోలేదని వాళ్ళు ఎత్తండి, పైకి ఎత్తండమ్మా. ఎత్తండి, పర్లేదు, తప్పలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎంతమంది బాప్తిసం తీసుకోండి? ఇంకెప్పుడు తీసుకుంటారు? మా చెల్లి గారు కూడా తీసుకోండి, బాప్తిసం తీసుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడో నా ప్రభు తెలియదు, కానీ రానే వస్తాడు. నువ్వు సిద్ధపడితే, సిద్ధపాటు అనగా బాప్తిసం తీసుకునే క్రీస్తులు ఎదగడం, బాప్తిసం తీసుకునే సన్నిధులు ఎదగడం, బాప్తిసం తీసుకునే ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వివాహము అవుతుందనగా ముందుగా ఏం చేస్తారు? నిశ్చితార్థం చేస్తారు. నిశ్చితార్థం అంటే అర్థం ఏంటి? నేను ఆయనకి మాత్రమే సొంతం, ఆయన నాకు మాత్రమే సొంతం అంటే నిశ్చితార్థం అంటే ఏంటమ్మా? నిశ్చితార్థం అంతే కదా. ఇప్పుడు ఈ పెళ్లి వ్యవహారం జరుగుతుందనేటువంటి సమయము కొంచెం ఆలస్యం అవచ్చేమో, అలాగే ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదనేటువంటి ఆలోచన ఖచ్చితంగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ఆ పెళ్లి కొడుకు కోసమే లేదంటే ఆ పెళ్లి కూతురు కోసం ఎదురు చూడాలి. ఆమె ఆయన ఎప్పుడు వస్తాడు కదా, కాసేపు వీరమ్మని చూద్దాం. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుంది కదా, కాసేపు వేరే అమ్మాయి చూద్దాం. అప్పుడు నిశ్చితార్థం అంటారా? హల్లెలూయా. దేవుడితో కూడా వడంబడిక బాప్తిసం. ఈ బాప్తిసము ప్రజలందరి ఎదుట ఆయన నీటిలో మునిగి నా పాత జీవితాన్ని వదిలేస్తున్నాను, క్రీస్తు కొరకు నూతన జీవితాన్ని నేను జీవిస్తాను, నా ప్రభు కొరకు బ్రతుకుతాను, నా ప్రభు కొరకు ఎదురు చూస్తాను, ఆయన వచ్చేటువంటి రాకడ వరకు నేను ఎదురు చూస్తాను అని ఒక వడంబడిక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మూడు విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన మనకు ఉపకారం చేసేది. చెప్పండి గట్టిగా గట్టిగా. మాట్లాడట్లేదు. ఒకటి,
ఆయన మనకి ఉపకారం చెప్పగలిగా ఆయన మనకి ఉపకారం చేసే దేవుడు. 2, ఆయన మన భారము భరించే దేవుడు. చెప్పండి. 3, ఆయన మన మరణాన్ని తప్పించగల దేవుడు. ఆమె ఏం తప్పిస్తాడు? 3ది దేవుడికి స్తోత్రం. అమ్మవాడు ఏదో అన్నారని, భర్త ఏదో అన్నాడని, భార్య ఏదో అన్నదని ఎవరికి చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి ఊడేసేసుకున్న కొంతమంది ఉన్నారు, తింగరోళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక రకాలుగా బాబా ఆయన పట్టించుకోవట్లేదు బాబా, ఎందుకంటే జీవితం చచ్చిపోతానండి నేను. ఏంటంటే చావడానికి అది ప్రభునికి ఇచ్చిన జీవితం, ఆయన కొరకు బ్రతుకుతావని. దేవునికి స్తోత్రం. కొంతమంది చదువుతున్నా సరే సంస్కారం రావట్లా, చదువుతున్నా సరే జ్ఞానం ఉన్నట్ల ఊరికి చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. నీ చావు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆమె ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకు, చస్తే క్రీస్తు కొరకు చచ్చిపో. క్రీస్తే నిన్ను నన్ను బ్రతికించే. దేవునికి స్తోత్రం. మాటలు మన ఇంట్లో ఫలాభివృద్ధి జరిగించను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించండి, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలోకి వెళ్తే ఎవరు మాట్లాడదు. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. అమ్మా వినబడిందా? ప్రార్థన వెనకాల కలిగి మాట్లాడుతుంది. చిన్నలు పెద్దలు, అమ్మ అక్క స్తోత్ర అమ్మ మోకలేండి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నన్ను కాపాడాలి. 2024 సంవత్సరంలో చచ్చిపోవాలనుకున్న నాకు ఈరోజు ఈ సంవత్సరంలో నాకు ఉపకారం చేశావయ్యా. ఎందుకు పనికిర నా జీవితాన్ని ఇచ్చి ఎదబ్రతుకు ఎందుకు? నన్ను ఎవరు ప్రేమించట్లేదు కదా, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు హక్కులు చేర్చుకోవట్లేదు, నాకు ఎవరు కూడా ఆశీర్వదించారు ఇవ్వట్లేదు. ఎందుకు బ్రతుకు? చచ్చిపోతే బాగుండు. నా భార్య నన్ను సరిగ్గా ప్రేమించట్లేదని, నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని, అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదని ఎంతో మంది ఎన్నో రీతిగా చావడానికి సిద్ధపడిన మిమ్ములను మీ మరణం తప్పించింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు దేవుడు. మిమ్మల్ని బ్రతికించింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు దేవుడు. మీ జీవితాన్ని కట్టింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు ఎవరు? ఇదిగో ఈ రోజు రాత్రి ఈ కుడికి ద్వారా ప్రభు మీతో మాట్లాడి, 1 ఆయన ఉపకారం చేశాడు, 2 ఆయన మన భారాన్ని భరించాడు, 3 మన మరణాన్ని తప్పించాడు. నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించదగిన వాడు, ఎక్కువగా నిన్ను ప్రేమించిన వాడు నజరేయుడైన యేసు దేవుడు ఒకడే. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది? ఈ 2024 సంవత్సరంలో ఎన్నో మార్లు నేను దేవుని సన్నిధిని తప్పిపోయానయ్యా. ఈ 2025 సంవత్సరంలో నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నేను క్రీస్తులో నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను అనేటువంటి ప్రోత్సాహం, అనేటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే కనుక బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడండి. దేవుడు మీ జీవితాలను మార్పు చెందిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రి గల సమయంలో మా ప్రియ తల్లి గారు, కుమారమ్మ గారు ఏర్పాటు చేయబడిన కృతజ్ఞత కూడికలో మేమందరం ఈ రీతిగా చేరి నీ నామమును ఘనపరచడానికి ఇచ్చిన ధన్యతని కాదు. You are the only one God to save all the people and to give your salvation to all the people, Lord. And thank you so much for this life. ఈ సమయం ఇచ్చినది నీకు వందనాలు, ఈ జీవితం ఇచ్చినందుకు వందనాలు. నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం, నీకే సమస్త ఘనత మహిమ ప్రభువు ఆరోపిస్తున్నాం. ఆయన ఉపకారం చేసే దేవుడిగా, భారము భరించే దేవుడిగా, మరణమును తప్పించే దేవుడిగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు చేస్తూ ఈ ప్రార్థన కూడిక ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం నింపడానికి నీకు స్తోత్రాలు చేస్తూ ప్రతి ఒక్కరిని మీరు దీవించుకోండి, బలపరిచి నడిపించమని నీ చిత్తమైతే మరొక మరి మేమందరి మీరుగా కలిసి నీ నామని గణపరిచే భాగ్యం ప్రసాదించిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్పండి బిడ్డలుగా ఆమేన్. దీనిని మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇంతవరకు ఆయన మాటలు మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీన ఉన్న వారందరి ప్రభు బలపరిచి స్వస్థపరిచి లేవనెత్తి
తన సేవ పరిచయం అందరి నమ్మకం నడిపించి వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుడికి అందరూ నిండుగా దీవించును గాక. అందరికీ వందనాలు.